వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలు గర్వకారణమన్న ముఖ్యమంత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటీవల బల్లగరువు పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం. బీఆర్టీఎస్ రోడ్ నందు ఘనంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల అసాధారణ ప్రతిభ మన సినిమాకు గొప్ప గర్వకారణంగా నిలిచిందని చంద్రబాబు కొనియాడారు. కళ, సంస్కృతి, సినిమా మన అస్తిత్వానికి, వారసత్వానికి బలమైన మూల స్తంభాలు. తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తరతరాలకు స్ఫూర్తినివ్వాలని ఆయన తన పోస్టులో ఆకాంక్షించారు. బల్లగరువు పర్యటనలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇటీవల బల్లగరువు పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, తాగునీటి వసతులు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను పూర్తి చేయించారు. గ్రామంలోని చిన్నారులు, మహిళల విజ్ఞప్తి మేరకు 55 లక్షల వ్యయంతో 3 కొత్త అంగన్వాడీ భవనాలను నిర్మించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడ్డాయి. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువుల కల్పనతో పాటు గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశంతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విజయవాడకు విచ్చేసిన చారిత్రక జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన అడుగుపెట్టిన ప్రాంతానికి సమీపంలో ట్రాఫిక్ పోలీస్ బూత్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ బూత్ ట్రాఫిక్ నియంత్రణకు, ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ సీతారాంపురం సిగ్నల్ వద్ద శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ బూత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మానవ సేవే మాధవ సేవ అనే మహోన్నత సందేశంతో ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సత్యసాయి ట్రస్ట్ దేశవ్యాప్తంగా విద్య, వైద్యం, అన్నదానం, సామాజిక సేవ తదితర రంగాలలో నిరంతరం విశిష్ట సేవలు అందిస్తోందని కొనియాడారు. పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత విద్య, అత్యాధునిక వైద్య సేవలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని, వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ లక్షలాది మంది పేద ప్రజలు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారని పేర్కొన్నారు. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో ట్రస్ట్ సేవలు యథావిధిగా కొనసాగడం గొప్ప విషయమని అన్నారు. ఈరోజు భగవాన్ సత్యసాయి బాబా పుట్టపర్తి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రతి నెల అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే పుట్టపర్తిలో అయితే అనేక సేవా కార్యక్రమాలు ఆ బాబా గారి పేరు మీద జరుగుతూ ఉంటాయి. అక్కడ మనిషికి కావలసినటువంటి జ్ఞానాన్ని, విద్యని, వైద్యాన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ట్రస్టు బాబా గారు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ, బాబా గారు లేకపోయినా ఆయన పేరు మీద ఆయన ఆశీస్సులతో నిత్యం కూడా జరుగుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు, ఎంతోమంది వైద్య కళాశాలలో డాక్టర్లు అయ్యారు, ఉచితంగా వైద్యం పొందుతూ ఉన్నారు. అలాగే పుట్టపర్తి వెళ్ళినటువంటి అందరికీ కూడా ఉచిత అన్నదానంగా అనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విజయవాడలో గతంలో
బుడమేరు వరదలు వచ్చి విజయవాడ చాలా ప్రాంతాలు మునిగిపోయినప్పుడు రత్నాకర్ గారు ట్రస్ట్ చైర్మన్గా ఉన్న రత్నాకర్ గారు ఇచ్చేసి ఈ ట్రస్ట్ ప్రముఖులందరూ కూడా ఇచ్చేసి మరి లక్షల రూపాయలతో ఆ రోజు ఇక్కడ బాధితుల్ని ఆదుకొని స్వయంగా వాళ్ళే ఆ నీళ్ళల్లోకి దిగి వాళ్ళు చేతుల మీదుగా బాధితులకి మా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది అందరం కూడా చూసాం. నిత్యం కూడా అనేక కార్యక్రమాలు, కుట్టు మిషన్లు, విద్యార్థులకి బుక్స్, చదువుకు సహాయం చేయటం నిత్యం ఈ పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషం. అలాగే ఈరోజు చుట్టుగుంట సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ ఎక్కడైతే ఆనాడు బాబా గారు విజయవాడ విచ్చేసి దిగినటువంటి స్థలం ఇది, ఇక్కడి నుంచి ఆయన మందిరానికి వెళ్ళినటువంటి స్థలం ఇది. దాంట్లోనే ఆనాటి నుంచి కూడా పెద్దలు ఈ ట్రస్ట్ మెంబర్లందరూ కూడా అడిగారు నన్ను, ఇక్కడ ఒక బాబా గారి పేరు మీద ఒక ట్రాఫిక్ కంట్రోల్ పోస్ట్ని ఏర్పాటు చేస్తామని. నేను వెంటనే దానికి అనుమతులు ఇచ్చాం. ఇవాళ స్థానిక ట్రస్ట్ మెంబర్లు అందరి చేతుల మీద ఇది ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఇలాంటి మంచి ట్రస్టులు మంచి చేసే కార్యక్రమాలకు అన్నింటికి కూడా ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యుడిగా ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాపు హక్కులు, రిజర్వేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ముద్రగడ పద్మనాభం సేవలను చిరస్థాయిగా నిలుపుకునే ఉద్దేశంతో విజయవాడ నగర నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాపు సమాజ హక్కుల సాధన కోసం ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఉమా పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని హోటల్ ఐలాపురం సమీపంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి దివంగత శ్రీ ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, కాపు సామాజిక వర్గ నాయకులు, ముద్రగడ పద్మనాభం అభిమానులు, వంగవీటి మోహనరంగ అభిమానులు, బోండా ఉమా అభిమానులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కాపు హక్కులు, రిజర్వేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ పద్మనాభమని కొనియాడారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు చిరకాలం ప్రజల్లో సజీవంగా నిలిచిపోతాయని, కాపు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని, త్వరలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులతో ఒక భారీ సమావేశాన్ని నిర్వహించి సమాజ భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఎందుకంటే విజయవాడకి ముద్రగడ పద్మనాభం గారికి అభినవ సంబంధం. కాపుల ఉనికి చాటిన కాపునాడు వంగవీటి మోహన్ రంగ గారి పైన అణచివేతలో 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో జరిగిన 15 లక్షల మందితో జరిగినటువంటి సభ కాపునాడు. ఆ కాపునాడు సభతోనే కాపుల సంఖ్య ఏంటో ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు గుర్తించి తెలియటం జరిగింది. అంటే విజయవాడలో ప్రతి కాపు నాయకుడికి ముద్రగడ పద్మనాభం గారికి అభినవ సంబంధం ఉంది. ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా ఆయన్ని అభిమానిస్తారు. రంగా గారు ఆపదలో ఉంటే, రంగా గారు అణచివేతకు గురైనప్పుడు ముద్రగడ్డ గారు ఇక్కడికి వచ్చి ఆ రోజు కాపునాడు సభలో పాల్గొని ఆయన గళాన్ని ఇప్పినటువంటి సందర్భం. అలాంటి వ్యక్తి వాళ్ళు చనిపోయినప్పుడు ఆయన విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా ఆయన ఈ జాతికి చేసిన సేవల్ని ఒక్కసారి మళ్ళా కాపులందరూ గుర్తించుకునేటట్టు భవిష్యత్ తరాలకి ఆయన కాపుల కోసం ఏం చేశాడనేది తెలియజేయటం కోసం ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటిస్తాం. ఈరోజు మరి విజయవాడ నగరం మొత్తం కూడా కాపు జాతి యావత్తంతా కూడా బాధపడేటువంటి రోజు. మన ప్రీతమ నేత, కాపు జాతి ముద్దుబిడ్డ, రాష్ట్ర కాపు జాతి నాయకులు, కాపులకు ఉన్నటువంటి
అండాదండ అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరణ వార్త యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో చాలామంది కులాలకి మతాలకు అతీతంగా ఒక పోరాట యోధుడు తుదిశ్వాస విడిచాడని చెప్పి యావత్తు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సంతాపం తెలియజేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి అంతా కూడా మరి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించినటువంటి సంఘటన చాలా బాధాకరం. రంగా గారి శిష్యుడుగా, రంగా గారి సమకాలీకుడుగా ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు జాతి ఉద్యమంలో ముందుండి నడిపించి మరి భవిష్యత్తులో కూడా జాతికి మార్గదర్శకుడిగా ఉండి యావత్తు కాపు జాతి మొత్తం చేయెత్తి జైకొట్టి దండం పెట్టే విధంగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వాలు నిలదీసి కాపులకి 28% రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి న్యాయం చేయాలి, కాపుల యొక్క హక్కులు కాపాడాలి, మరి పేద కాపులకు మరి రుణాలు కానీ అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి కానీ అన్ని పథకాలు కూడా కాపులకు అమలు చేయాలి, ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉన్నానని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా పర్యటించినటువంటి వ్యక్తి. ఈరోజు ఒక మహానేతని స్మరించుకోవటం, అట్లాగే ఆయన చేసిన రిజర్వేషన్ కార్యక్రమాలు కానీ, కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన పోరాటాలు కానీ, అట్లాగే ఆయన జీవితాంశాల్లో ముఖ్యాంశాలు కానీ మరి ఈ సంస్మరణ సభకు వచ్చిన పెద్దల ద్వారా, అందరి ద్వారా తెలియజేసుకోవడం జరిగింది. మరి ఆయన ఒక పోరాట యోధుడుగానే ఆయన జన్మం జరిగిందనేది నాయకుల మాటల్లోనూ అట్లాగే ఆయన చేసే కార్యక్రమాల్లోనూ ఈరోజున మనం తెలుసుకుంటున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారు ఆయన వ్యక్తిత్వం ఒక రాజకీయ పార్టీకి ఇనుమడించే పరిస్థితిలో ఉండదు. ఈ రోజున మనం పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజకీయ పార్టీల్లో రాజకీయాలకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా నడిచే పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. విజయవాడ BRTS రోడ్లోని శారదా కళాశాల వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు రథయాత్రలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగన్నాథ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమా ఆకాంక్షించారు. విజయవాడ BRTS రోడ్లోని శారదా కళాశాల వద్ద ఇస్కాన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం 2026 భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవార్ల దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు రథయాత్రలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం నిర్వహించిన సంకీర్తనలు, భజనలు, కూచిపూడి, భరతనాట్యం, కోలాటం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రథయాత్రలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, హరే కృష్ణ భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్నాథ స్వామి కృపకు పాత్రులయ్యారు. విజయవాడ పారవస్యంతో మారుమొగగా ఆధ్యాత్మిక వాతావరణంలో రథయాత్ర విజయవంతంగా ముగిసింది. సెంట్రల్ నియోజకవర్గంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్రని స్థానిక పెద్దలు, ఇస్కాన్ పెద్దలు ఏర్పాటు చేసే సంతోషం. దీంట్లో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పాల్గొనడం, ఇక్కడ BRTS రోడ్డు శివరామ క్షేత్రంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరగడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పూరి జగన్నాథ స్వామి రథయాత్రని అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. మొన్ననే వైకుంఠాపురం వెంకటేశ్వర స్వామి గుడిలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందరికీ కూడా పూరి జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు ఉండాలి. ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి, అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి, పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, విద్యా ప్రోత్సాహక పథకాలు, వైద్య సహాయం వంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఏ పథకం విషయంలోనైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా తన కార్యాలయం ద్వారా అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 32, 29వ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు మొత్తం 7.20 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్యం ఒక పెద్ద ఆర్థిక భారంగా మారిన సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నిజమైన భరోసాగా నిలుస్తోందని, ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి వేగవంతంగా సహాయం అందిస్తోందని, అనారోగ్య చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఊరటనిస్తోందని, మానవతా దృక్పథానికి ఇది నిదర్శనమని, తమకు వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దేవీనగర్ 8వ రోడ్లో అరుణాచలేశ్వర క్యాటరర్స్ టిఫిన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జీఆర్టీ చికెన్ సెంటర్ను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసాహార ప్రియులకు నాణ్యమైన చికెన్ను అందించడానికి, రుచికరమైన నాణ్యమైన భోజనం అందించేందుకు ఆ రంగంలో అపార అనుభవం ఉన్న గద్దె రవితేజ దేవీనగర్లో అరుణాచలేశ్వర క్యాటరర్స్ టిఫిన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జీఆర్టీ చికెన్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మాంసాహార ప్రియులకు నాణ్యమైన చికెన్ను అందించడానికి, రుచికరమైన నాణ్యమైన భోజనం అందించేందుకు ఆ రంగంలో అపార అనుభవం ఉన్న గద్దె రవితేజ దేవీనగర్లో అరుణాచలేశ్వర క్యాటరర్స్ టిఫిన్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ జీఆర్టీ చికెన్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలతో, భగవంతుడి ఆశీస్సులతో పురోభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాజీ కార్పొరేటర్ చెన్నపాటి గాంధీ మాట్లాడుతూ నాణ్యమైన చికెన్ను ప్రజలకు అందించడమే లక్ష్యంగా చికెన్ సెంటర్ను ఏర్పాటు చేశారని అన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో దేవీనగర్, రామకృష్ణాపురం ఈ ఏరియా అన్నింటికి ఇక్కడ స్థానిక చిరపరిచితుడు, మంచి వ్యక్తి అయినటువంటి గద్దె రవితేజ ఆధ్వర్యంలో జీఆర్టీ చికెన్ సెంటర్ అండ్ క్యాటరర్స్ ఇక్కడ పెడతాం సంతోషం. దీన్ని ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఇవాళ నాన్ వెజ్ ప్రియులకి చికెన్ అనేది ఒక నిత్యావసర వస్తువులాగా జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో క్వాలిటీ చికెన్ని, అలాగే క్యాటరింగ్ ఫుడ్ ఎప్పుడు కూడా టేస్టీగా, క్వాలిటీగా బాగుంటేనే మరి క్యాటరింగ్ వాళ్ళకి ఎప్పుడు కూడా రిపీటెడ్ ఆర్డర్స్ వస్తాయి. ఈ రంగంలో పూర్వ అనుభవంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గద్దె రవితేజ ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. ఎందుకంటే గద్దె వెంకటరామయ్య నగరు, దావుపుచ్చి కాలనీ, వినాయక్ నగరు ఈ ప్రాంతాలు అన్నింటిలో కూడా ట్రెండ్ సెట్టు ఇవన్నీ కూడా కొత్త ఇళ్ళు, అన్ని రకాలుగా అపార్ట్మెంట్లు డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దేవీనగరు, రామకృష్ణాపురం ఈ ప్రాంతంలో కూడా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రెండు కూడా మంచి క్యాటరర్గా గుర్తింపు, పేరు ఉన్నటువంటి వ్యక్తి రవితేజ. చాలా సంతోషం. ఇప్పుడే ప్రారంభించుకున్నాం. అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇలాంటి చికెన్ సెంటర్స్, అలాగే ఈ క్యాటరింగు ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల సహకారంతో అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా ఆశీస్సులు అందజేస్తాం. మరి చాలా ఈ ఏరియాకి కొత్త ఏం కాదైనా వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి ఆ రోజుల్లో నుంచి కూడా వీళ్ళ తాతలకు మంచి పేరుండేది. అలాగే ఈరోజు ఈ యొక్క జీఆర్టీ చికెన్ సెంటర్ని మనాడు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి చేత ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నాణ్యమైన చికెను, నమ్మకమైన చికెను, ఏంటంటే మనిషే నమ్మకమైన మనుషులు కుటుంబం ఇక్కడ ఈ ప్రాంతంలో. కనుక ఈ యొక్క చికెన్ సెంటరు, అలాగే పక్కన ఉన్నటువంటి మళ్ళా అనేక రకాలైనటువంటి ప్రజలకు వసతులు కల్పించడానికి ఈవినింగ్ టైంలో కూడా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి
ప్రజలకు అందించాలి అనే ఒక భావంతో మనిషి చాలా నాణ్యతతో ఈ చికెన్ సెంటర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్రాడ్ ఫుడ్స్ కానీ అన్నీ కూడా మరి ఈ ప్రాంతంలో కొత్తగా పెట్టి చేయాలనే ఒక ఉత్సాహంతో ఉన్నాడు. కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరందరూ ఒకసారి చూస్తే మనాడి మర్యాదలు కానీ ఎదటాలను ఇచ్చే గౌరవం ఇచ్చే పద్ధతి కానీ చూస్తే మళ్ళా ఇక్కడికే వచ్చి మీరు మనాడి దగ్గరే తీసుకెళ్ళాలి. బాగా గౌరవంతో మనుషుల్ని పెద్ద చిన్న అనే గౌరవంతో మాట్లాడతాడు కనుక అవి మనుషులకు ముఖ్యం ఈ రోజుల్లో. అలాంటి మనిషి దగ్గర నాణ్యమైన సరుకు నమ్మకమైన సరుకు ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క జిఆర్టీ చికెన్ సెంటర్కి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అనేక రకాల సేవలు అందిస్తున్నాడు మనాడు. కనుక వాటికి కూడా మీరందరూ చూసి ఈ ప్రాంతంలో మెరుగైన చికెన్ దొరికింది కాబట్టి మీరు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనార్థం భక్తులు అపూర్వ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడం, దానికి తోడు ఆషాఢ మాస సారె ఉత్సవాలు జరుగుతుండటంతో ఈరోజు ఉదయం 7 గంటల నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. ఒకవైపు ఘాట్ రోడ్, మరోవైపు శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల గుండా ఇంద్రకీలాద్రిపైకి అప్రతిహతంగా భక్తుల జన ప్రవాహం కొనసాగింది. ఈ అసాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి అధికారులను సమన్వయం చేస్తూ భక్తులకు కల్పిస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించారు. ఒకవైపు ఘాట్ రోడ్, మరోవైపు శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల గుండా ఇంద్రకీలాద్రిపైకి అప్రతిహతంగా భక్తుల జన ప్రవాహం కొనసాగింది. ఈ అసాధారణ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగి అధికారులను సమన్వయం చేస్తూ భక్తులకు కల్పిస్తున్న ప్రత్యేక ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా అంచనాలకు మించి పోటెత్తడంతో ఆలయ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై జరిగిన దాడులు, సనాతన ధర్మాన్ని కించపరిచేలా జరుగుతున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను అడ్డుకోవాలని, హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హిందువులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆనంద ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు పీఠాధిపతులు, సాధు సంతులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాలో భాగంగానే సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా దళిత క్రిస్టియన్ సభ పేరుతో ప్రశాంత్ రావణ్ హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, దానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు మద్దతు తెలపడం దారుణమని విమర్శించారు. హిందూ సంఘాల అధ్యక్షులు శ్రీరామ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిందూ సమాజం ఎదుర్కోబోయే పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రపూరితంగా హిందువుల మధ్య చిచ్చు పెడుతోందని, కూటమిని విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రశాంత్ రావణ్ లాంటి వారిని అడ్డు పెట్టుకుని రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా చూపి దళిత హిందువులకు, దళిత క్రైస్తవులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో హిందువులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈరోజు ఈ రాష్ట్రంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుందామని ఈ హిందూ సంఘాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. మీరందరూ చూస్తున్నారు, ఎక్కడ కూడా ఏ రాష్ట్రమైనా దేశమైనా కూడా ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటాయి. ఈ రెండు ఉన్నప్పుడు అధికార పక్షం యొక్క ఏమేమి విశేషాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ ప్రజలకి మంచి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించడానికి ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి. కానీ ఇది మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ, అలాగే ఆ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జగన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళందరూ కూడా కేవలం అధికార పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం సనాతన ధర్మం మీద
దాడి చేయడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా కనీసం వాళ్ళ పార్టీ కార్యక్రమాలను కూడా వాళ్ళు విస్మరించి కేవలం వాళ్ళ యొక్క సనాతన ధర్మాన్ని ఏ విధంగా కించపరచాలి, హిందూ దేవుళ్ళని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి ఒక పెద్ద కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా రాష్ట్రం మొత్తం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం, హిందూ దేవుళ్ళ దేవతలను తిట్టడం, సనాతన ధర్మాన్ని తగ్గించడం అనే కార్యక్రమాలు ఈ మధ్య తరచుగా మనం టీవీల్లో చూస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు మనందరం జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రలు చేస్తున్నాయి. దానికి వాళ్ళు వాడుకుంటున్న ఆయుధం ఎవరయ్యా అంటే హిందువులు. అంటే హిందువుల భుజం మీద గన్ను పెట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఈ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న హిందువులు గత ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని యునానిమస్గా ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. కాబట్టి అంటే హిందువులంతా వీళ్ళ వెనకాల నిలబడి, ఈ కూటమి వెనకాల నిలబడి గెలిపించారు. కాబట్టి ఈ హిందువుల్ని కనుక మనం చీలికలు పేలికలు చేసేస్తే, కులాలుగా విడగొట్టేస్తే, పక్క మతాల నుంచి వీళ్ళని రెచ్చగొట్టేస్తే, పక్క రాష్ట్రాల నుంచి మనం ఏదో ఒకటి వీళ్ళని తిట్టిచ్చేస్తే ఈ కూటమి విడిపోతుంది. పవన్ కళ్యాణ్ అనే ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. కాబట్టి ఆ సనాతన ధర్మం మీద దాడులు చేసేస్తే ఏంటి, ప్రభుత్వంలో సనాతన ధర్మం మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు అలా చూస్తూ ఊరుకున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు. లేదా కాపుల్ని రెచ్చగొట్టేసి ఈ రాష్ట్రంలో కాపులకి ఏదో ఘోరం జరిగిపోతుంది, కమ్మళ్ళందరూ కలిసి దాడులు చేసేస్తున్నారు, ఏంటి కమ్మ చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకున్నాడంటే కనుక కాపులందరూ పక్కకి పోతారు. ఒక జడా శ్రావణ్ కుమార్ అనే ఒక ఆయన్ని అడ్డం పెట్టుకుని దళిత క్రైస్తవులు అన్న ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ల విషయంలో దళితులకి క్రిస్టియన్లకి కనుక గొడవలు పెట్టేస్తే వీళ్ళు విడిపోతారు. ఇట్లా ఒక్కొక్కళ్ళని విడగొట్టేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న ఉద్దేశంతో చాలా పెద్ద కుట్ర జరుగుతోంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V001లో ఉన్న వాసవి జాగృతి క్లబ్ అజిత్ సింగ్ నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో నగరంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా ఆద్వందరందరితో కలిసి ఆషాఢ మాసం సారెను సమర్పించడం జరిగిందని క్లబ్ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V001లో ఉన్న వాసవి జాగృతి క్లబ్ అజిత్ సింగ్ నగర్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరువీధి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా ఆధ్వర్యందరితో కలిసి ఆషాఢ మాసం సారెను సమర్పించడం జరిగిందన్నారు. దానితో పాటు అనేక రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దాతల సహకారంతో దుప్పట్లు పంపిణీ, స్కూల్ బ్యాగులు పంపిణీ, చీరలు ఇలా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించిన అనతి కాలంలోనే కొన్ని లక్షల రూపాయల నుంచి కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. క్లబ్ గవర్నర్ పొట్టి ముత్యపు ప్రభాకర్ రావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 25 క్లబ్లు ఉన్నాయని అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. వాసవి క్లబ్ జాగృతి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ అధ్యక్షులు పులిగడ్డ హనుమంతరావు మాట్లాడుతూ అవసరంలో ఉన్న వారికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V001Jలో ఉన్నటువంటి వాసవి జాగృతి క్లబ్ అజిత్ సింగ్ నగర్ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులందరితో కలిసి అమ్మవారికి ఆషాఢ మాసం సారే అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులైనటువంటి జిల్లా గవర్నర్ పొట్టిముచ్చు ప్రభాకర్ గారు, క్యాబినెట్ సెక్రటరీ వాకచర్ల ప్రశాంత్ గారు, అదేవిధంగా క్యాబినెట్ ట్రెజరర్ వనమ విశ్వేశ్వరరావు గారు, వైస్ గవర్నర్ అప్పన సాయిబాబు గారు, డిప్యూటీ గవర్నర్ పద్మావతి గారు, జోన్ చైర్పర్సన్ మీనా కుమారి గారు, మరొక డిప్యూటీ గవర్నర్ లక్ష్మీకుమారి గారు, జిల్లా నాయకులు, క్లబ్ నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మరి దాతల సహకారంతో అనేక రకాలైనటువంటి ఈ రోజున
దుప్పట్ల పంపిణీ అవ్వచ్చు, స్కూల్ బ్యాగ్ పంపిణీ కార్యక్రమం అవ్వచ్చు, నోటు పుస్తకాల పంపిణీ, అమ్మవారికి చీర, అలా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. చక్కటి దాతృత్వాన్ని ప్రదర్శించి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికీ కూడా డొనేషన్ అనౌన్స్ చేసినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా యాజ్ ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అమ్మవారి గుడిలో ఒక మంచి అక్కడ అవసరమైనటువంటి ఒక స్టీలు టేబుల్ను కూడా బహుకరించడం జరిగింది. మరి ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు ముగ్గురికి కూడా వారి కార్యవర్గానికి అదేవిధంగా సభ్యులందరికీ ప్రత్యేకించి ఆడపడుచులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ జిల్లాలో సుమారు 25 క్లబ్లు ఉన్నాయి. మరి వీరందరూ కూడా మొన్న ఏప్రిల్ 1 నుంచి చక్కగా ప్రతి ప్రెసిడెంట్ కూడా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొంటూ మొన్న సమ్మర్లో నియర్లీ 60 to 70 డేస్ మరి విజయవాడ మొత్తం ఏరియాలో కూడా మరి మధ్య కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందరికీ కూడా అందించడం జరిగింది. మరి చక్కటి కార్యక్రమాలతో మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువిధులు వేణుగోపాల్ గారి సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ రోజున మరి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అజిత్ సింగ్ నగర్ క్లబ్ ఆధ్వర్యంలో చక్కటి సేవా కార్యక్రమాలు మరి అందించారు. మరి ఈ జిల్లాలోనే వారికి అజిత్ సింగ్ నగర్ వారికి గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి సంవత్సరం పొడుగుతా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకి ఈ ప్రాంతంలో ప్రజలకి అనేక విధాలుగా కూడా సహాయపడుతూ మంచి కార్యక్రమాలు చేసి మరి ఆ విధంగా ఈ సహాయ సహకారాలు అందించిన దాతలకు ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యవర్గ సభ్యులకి అందరికీ ఆడపడుచులకి కూడా అందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై వాసవి, జై జాగృతి. మా వాసవి జాగృతి క్లబ్ గ్రేటర్ అజిత్ సింగ్ నగర్ నుండి గత లాస్ట్ ఇయర్ ప్లస్ ఈ సంవత్సరం కూడా 2 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మా అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారము చాలా చక్కటి ప్రోగ్రాంలు ఈ ప్రాంతంలో కావాల్సిన వారందరికీ కూడా అందుబాటులో ఉంటూ మొన్న జరిగిన సమ్మర్లో 45 రోజులు మేము మజ్జిగ పాదచారులకు అలాగే స్థానిక ప్రజలకి అందరికీ కూడా నిర్విరామంగా 45 రోజుల పాటు దాతల సహకారంతో ఇక్కడ ఉన్న ప్రజలకి 45 రోజులు చేసామండి. మా గవర్నర్ గారు ఇచ్చిన టార్గెట్ని మేము కూడా రీచ్ అయ్యి 45 రోజులు ఆ రోజు ఇంటర్నేషనల్లో ప్లస్ జిల్లాలో కూడా మంచి క్లబ్గా అవార్డు పొందడం జరిగింది. ఇదంతా మా డోనర్స్ అలాగే మా క్లబ్ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఈరోజు మా ఇంటర్నేషనల్ అధ్యక్షులు తిరువిధి వేణుగోపాల్ గారి అంతర్జాతీయ అధ్యక్షుల వారి సుహృద్భావన పర్యటన కార్యక్రమాన్ని కూడా ఇంటర్నేషనల్లో మొట్టమొదటిగా దక్కింది కూడా మన క్లబ్కి అలాగే మన జిల్లాకి అనే సగర్వంగా చెప్పుకుంటూ దీన్ని సహకరించిన దాతలందరికీ కూడా అలాగే మా సెక్రటరీ ట్రెజరర్ అలాగే మా క్లబ్లో ఉన్న జోన్ చైర్పర్సన్ ఆర్సీలకి అలాగే క్యాబినెట్ అందరికీ కూడా మా గ్రేటర్ అజిత్ సింగ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని సహకరించిన దాతలందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ జై వాసవి, జై హో జాగృతి, జై వాసవి, జై భారత్ మాతాకి జై. విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద హోటల్ నిర్వహిస్తున్న పలగాని శివరామ ప్రసాద్ అనే వ్యాపారిపై యజమానులు అర్ధరాత్రి పూట దాడి చేశారు. ఈ మేరకు బాధితుడు మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న ఆయనను స్థల యజమానులు నాగండ్ల మల్లేశ్వరరావు, సీతా మహాలక్ష్ములు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని వేధించారని, అనారోగ్యంతో ఉన్న తాను మరో 3 ఏళ్ల సమయం కోరగా శనివారం అర్ధరాత్రి రౌడీ మూకలతో కలిసి వచ్చిన యజమానులు హోటల్ షెడ్ను ధ్వంసం చేయడమే కాకుండా సామాన్లు, నగదును దోచుకెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను, DVRలను ఎత్తుకెళ్లారన్నారు. రాజకీయ అండతో యజమానులు తమను బెదిరిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య శరణమని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడు మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న ఆయనను స్థల యజమానులు నాగండ్ల మల్లేశ్వరరావు, సీతా మహాలక్ష్మిలు అకస్మాత్తుగా ఖాళీ చేయాలని వేధించారని, అనారోగ్యంతో ఉన్న తాను మరో 3 ఏళ్ల సమయం కోరగా శనివారం అర్ధరాత్రి రౌడీ మూకలతో కలిసి వచ్చిన యజమానులు హోటల్ షెడ్ను ధ్వంసం చేయడమే కాకుండా సామాన్లు, నగదును దోచుకెళ్లారని ఆరోపించారు. అంతేకాకుండా ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను, DVRలను ఎత్తుకెళ్లారన్నారు. రాజకీయ అండతో యజమానులు తమను బెదిరిస్తున్నారని, ప్రాణహాని ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య శరణమని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నేను ఇక్కడ ఈ స్థలంలో
గత 10 సంవత్సరాల నుంచి నేను రెంట్ కొంటున్నాను. ప్రతి 11 నెలలకు ఒకసారి రెంట్ అగ్రిమెంట్ రాస్తూ ఉంటాడు. గత నవంబర్ నెల ముందల మా సైట్ ఓనరు ఖాళీ చేయాలని చెప్పేసి అని నాగనల మల్లికార్జున మల్లేశ్వరరావు గారు మాకు ఇది చేశారు. నేను ఇప్పుడు ఖాళీ ఎలా చేస్తానన్నా, నా పరిస్థితి బాగాలేదు, నా కాళ్ళు ఇసుక కంకర అమ్మే ఉన్నాను గతంలో. నా వ్యాపారం బాగా నేను హోటల్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు, నా కాలు ప్యాచర్ అయ్యి ఉంది, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఒక 3 సంవత్సరాల టైం ఇస్తే ఖాళీ చేసి వెళ్ళిపోతానన్నా అని చెప్పి నేను నా భార్య పిల్లలతో వెళ్ళి రిక్వెస్ట్ చేసాం, బతిలాడాము. ఆయన కాదు కూడదన్నారు. మళ్ళీ రెండోసారి వెళ్ళాము, అదే మాట అన్నారు. నేను ఇంకా నాకు దిక్కుతోచిన పరిస్థితిలో నేను కోర్టుకి ఆశ్రయించాను. కోర్టు వారు నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే నేను దాని ప్రకారం నడుచుకుంటుంటే వాళ్ళు కూడా కోర్టుకి వచ్చారు, కోర్టుకి వేశారు, వాళ్ళు కూడా వెకేషన్ ఆర్డర్ వేశారు. ఈ 2 పెండింగ్లో ఉన్నాయి. ఇంకోండి వాళ్ళు వేసింది, నేను వేసింది కాపీసు ఏంటి. ఇది ఇలా ఉండగా గత నాకు ఒక 3 నెలలు బట్టి విజయవాడలో ప్రముఖులు ఏంటి కొంతమంది రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులతో చాలా తీవ్రంగా ఒత్తిడి చేయించి నా మీద చాలా దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఆయన్ని చేసి పోలీసు వారిని ఆశ్రయించి సిపి గారిని కలిశాను, డీసీపీ గారిని కలిశాను, కోర్టుని ఆశించాను, కంప్లైంట్ పెట్టాను, స్పందనలు పెట్టాను. పోలీసు వారు వాళ్ళని నన్ను పిలిచి ఇద్దరికి కోర్టులో ఉండగా మీరు కోర్టులో చూసుకోండి, కానీ ఎవరు సైట్లోకి వెళ్ళొద్దు, గొడవలు చేసుకోవద్దు, అలా చేసినట్టు ఇద్దరి మీద నేను కేసులు కడతానని చెప్పేసి సార్ చెప్పారు. చెప్పిన తర్వాత మేము వచ్చాం. గత 2 నెలల నుంచి ఏం లేదు. గత రాత్రి మేము మా హోటల్ పని ముగించుకొని మేము 12-12:30 మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చేసి ఏ టైంలో వచ్చారో 2:30-3 ఆ టైంలో వచ్చేసి మాకు షెడ్డు మొత్తం పగలగొట్టేసి షెడ్డు మొత్తం మా సామాన్లు మొత్తం రోడ్డు మీద వేసేసి మా గ్యాస్ బండ్లన్నీ తీసుకెళ్ళిపోయి, కోళ్ళు తీసుకెళ్ళిపోయి, కొంత నగదు తీసుకెళ్ళిపోయి, లోన్ కౌంటర్లో నగదు పాల్గొట్టి నగదు తీసుకెళ్ళిపోయి గందరగోళం చేసి మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారు. టాలీవుడ్లో మరో యువ హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు జయకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జయకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో మంచి స్పందనను రాబడుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో తరం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతూ నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు యూట్యూబ్లో పాటు సోషల్ మీడియా వేదికలపై విశేష ఆదరణ లభిస్తోంది. ట్రైలర్లో జయకృష్ణ నటన, హావభావాలు, డైలాగ్ డెలివరీ, మాస్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయని సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేయగల సామర్థ్యం జయకృష్ణలో కనిపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం సుధాస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జయకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమాన సంఘం నాయకుడు సుధాస్వామి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని జయకృష్ణ విజయవంతంగా కొనసాగిస్తారనే పూర్తి నమ్మకం ఉందన్నారు. తొలి చిత్రమైన శ్రీనివాస మంగాపురం ఘన విజయం సాధించి జయకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అభిమానుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ఆదరణతో జయకృష్ణ స్టార్ హీరోగా ఎదగాలని కోరుతూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు జయకృష్ణ, సూపర్ స్టార్ జయకృష్ణ నటించిన మొట్టమొదటి చిత్రం శ్రీనివాస మంగాపురం ఈ నెలాఖరి 30వ తారీఖు భారీగా ప్రపంచమంతా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా సెన్సేషనల్ రికార్డులు సృష్టించాలని ఈరోజు జయకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సమాధి మందిరం విగ్రహం దగ్గర ఈరోజు జయకృష్ణ బాబు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి అభిమానులందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. మొన్న శ్రీనివాస మంగాపురం ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా అద్భుతంగా ఉంది. జయకృష్ణ మరొక సెన్సేషనల్ హీరోగా తెలుగు సినిమా పరిశ్రమని ఏలబోతున్నాడు, దాంట్లో సందేహం లేదు. 100 చిత్రాల్లో నటించిన హీరోకి ఎంత అయితే ఇది వస్తుందో యాక్టింగ్ దానికన్నా మించిపోయి ఉన్నాడు. అంత మాస్ జనాల్లోకి బాగా అభిమానులకి బాగా నచ్చేసాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ చిత్రం యొక్క
విజయాలు పరంపర కొనసాగాలని, శ్రీనివాస మంగాపురం సినిమా తర్వాత రాబోయే చిత్రాల్లో అన్నింటిలో విజయవంతమైన చిత్రాల్లో నటించాలని సూపర్ స్టార్ జయకృష్ణ బాబుకి మేము ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, సూపర్ స్టార్ జయకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అభిమానులందరూ ఎంతో ఆనందంగా రాష్ట్రం మొత్తం మీద అన్ని తెలుగు రాష్ట్రాలన్నింటిలోనూ అభిమానులు అన్ని సెంటర్ల్లోనూ కేకులు కట్ చేసి అన్నదానాలు, వస్త్రదానాలు, ఫ్రూట్స్ పంపిణీ అన్ని హాస్పిటల్స్లోనూ ఆశ్రమాల్లోనూ ప్రతి సెంటర్లోనూ సూపర్ స్టార్ జయకృష్ణ బాబు బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే శ్రీనివాస మంగాపురం చిత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలనలో దాదాపు 82 పరీక్షలను సంబంధించిన పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకోవడంతో దేశ విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. నీట్ పరీక్షతో సహా అనేక పరీక్షలు రద్దు కావడం, ఇటీవల మహారాష్ట్రలో లక్షలాది మంది అభ్యర్థులు రాయాల్సిన పరీక్ష కూడా రద్దు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. విజయవాడ దాసరి భవన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న కొన్ని వారాలుగా కొనసాగుతున్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విద్యా సంస్కరణల కోసం పోరాడుతున్న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ అనేక రోజులుగా నిరాహార దీక్ష చేపట్టినా ఆయనతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా దీక్షను భగ్నం చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని రామకృష్ణ ఆక్షేపించారు. సోనం వాంగ్చుక్ దీక్షపై కనీసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ద్వారా ఆయన కనీసం చర్చలు ఎందుకు చేయలేదని నిలదీశారు. నీట్ పరీక్షల అవకతవకలు వరుసగా వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాయన్నారు. సోనం వాంగ్చుక్ అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించిన తరువాత కూడా ఆయన తన దీక్షను కొనసాగించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందన్నారు. ఇప్పటికైనా సోనం వాంగ్చుక్తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. ఏఐఎస్ఎఫ్ఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు నిరసన దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లెనిన్ సెంటర్లోని శ్రీ నాగ సాయిబాబా, శ్రీ నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో జరుగుతున్న మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం మహోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విభూతి, పుష్ప, పంచామృతాలతో పాటు 88 లీటర్ల చెరుకు రసంతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. విజయవాడ గవర్నర్పేటలోని లెనిన్ సెంటర్లోని శ్రీ నాగ సాయిబాబా, శ్రీ నాగ మానసాదేవి అమ్మవారి మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిమజ్జనం మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మందిర వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో బాబావారి ప్రీత్యార్థం ఈ పూజలు జరిగాయి. అన్ని జీవ నదుల నుంచి సేకరించిన పవిత్రమైన మట్టితో తయారు చేసిన శివలింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం నుంచి ప్రత్యేక పూజలు చేసినట్లు సుధాస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి విభూతి, పుష్ప, పంచామృతాలతో పాటు 88 లీటర్ల చెరుకు రసంతో విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. దేశ విదేశాల్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మట్టి శివలింగాలను పూజించడం మరియు దర్శించుకోవడం వల్ల శరీర రుగ్మతలు, వ్యాధులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తులందరికీ శివ పార్వతులు, నాగసాయి బాబా, నాగ మానసాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. విజయవాడ గవర్నర్పేట లెనిన్ సెంటర్లో స్వయంభుగా వేయించేసి ఉన్న శ్రీ నాగసాయిబాబా వారి మందిరం, శ్రీ నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో అన్ని జీవనదుల నుంచి సేకరించినటువంటి పవిత్రమైనటువంటి మట్టితో శివలింగాన్ని మందిరంలో ప్రతిష్ఠించి మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సోమవారం నుంచి ఈరోజు వరకు విశేషమైనటువంటి పూజలు మందిరంలో నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా వారి వారి జీవితాల్లో వెలుగులు రావాలని ఆ మహాదేవుడిని
పరమేశ్వరుని శివపార్వతుల్ని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సాయిబాబాని నాగసాయిబాబా నాగమాన స్వామివారిని ఈరోజు పూజించారు. ఈరోజు ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకొని విభూది అభిషేకం పుష్పాభిషేకం అలాగే పంచామృతాలతోనూ 1008 లీటర్ల చెరుకు రసంతో ఈరోజు స్వామివారిని విశేషంగా అభిషేకించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలు గర్వకారణమన్న ముఖ్యమంత్రి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల బల్లగరువు పర్యటన సందర్భంగా గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం. బీఆర్టీఎస్ రోడ్ నందు ఘనంగా ప్రారంభమైన శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం. జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.